దర్శనము అని అందరూ. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ పెరిష్. హెబ్రూస్ 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసి వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. You know, Paul want to teach them so many things. He said, you are still milk drinking babies. How can you be established? నువ్వు ఎలాగా బలపడగలవు, ఎలా నిలకడగా ఉంటావు? బలమైన ఆహారం పెట్టాలి కానీ పెట్టలేకపోతున్నానే. ఐ వాంట్ టు ఫీడ్ యూ. మోషే స్థిరపడదాం అనుకున్నాడు. ఇక్కడ పౌలు కూడా మరి అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద అంతా లోపల వచ్చి సీల్ చేయబడలే. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ పెట్టి ఏం చేశాడు దేవుడు? సీల్. నౌ హి పుట్ ద హోలీ స్పిరిట్ అండ్ సీల్డ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ యెట్ ద సిచ్యువేషన్ ఈజ్ ద సేమ్. పరిస్థితి అలాగే ఉందా లేదా? పౌలు అలాగే అంటున్నాడు, అతను అలాగే అంటున్నాడు. వెన్ విల్ ఇట్ చేంజ్? ఇప్పుడు పునాది వేసిన తర్వాత మళ్ళీ పునాది వేస్తారా? ఏం కడతారు? ఫ్లోరింగ్. దాని తర్వాత ఏం కడతారు? ఫస్ట్ ఫ్లోర్, దాని తర్వాత సెకండ్ ఫ్లోర్, దాని తర్వాత ఇప్పుడు పునాదులు అన్నీ వేసేసారు అనుకోండి, మొత్తం అన్ని పునాదులు ఏం కట్టట్లేదు. ఇప్పుడు కొన్ని పట్టణాలు చాలా హై లెవెల్గా బ్లెస్ అయిపోయాయి. ఎందుకు? పునాదుల మీదే ఎన్నో కట్టేశారు టవర్లో. వాటికి పేరు ఉంటుందా? లేదు. ఈ పట్టణం అంతా పునాదులు. దేనికి వెళ్తారు మీరు? యూనో, ఒక్కొక్కసారి యూ కెనాట్ క్రిటిసైజ్ సంబడి. ఓకే, లెట్ us see. చూద్దాం. 13 తర్వాత కంటిన్యూ చేయి. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వాళ్ళు ఇంకా ఏది చెయ్యాలా, ఏది మాట్లాడాలా తెలియదు. ఇంకా తల్లిదండ్రులు గౌరవించాలి ఇంకా తెలియదు. ఇష్టం వచ్చినట్టు తిరగబడతారు. అన్నదమ్ముల్ని ఇద్దరు కొట్టలాటలు, లాక్కోవడం, ఆ డ్రెస్సులు చింపుకోవడం, ఇంకా కొట్టలాట. ఇప్పుడు భార్యాభర్తలు కొట్టలాటలు కాదు, ఇప్పుడు కూతుర్లు కొడుకులు తల్లి కూతురు గొడవలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. వాట్ ఈజ్ రైట్? పిల్లలకు నేర్పించాలి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. ఆల్వేస్ ఫైటింగ్. అరే అన్నీ క్షమించే, వదిలే, లీవ్ ఇట్, కీప్ క్వైట్, డోంట్ ఫైట్ ఆల్ ద టైమ్. అన్స్కిల్ఫుల్. కొన్ని చూడకూడదు, కొన్ని చేయకూడదు. కమాన్, అది గమ్యంగా పెట్టుకోవాలా. నేను దీన్ని జయించాలా. ఓకే, నా నాలుగు కంట్రోల్లో లేదు, నేను దీన్ని జయించాలా. మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, నేను దీన్ని జయించాలా. నా భర్తతో నేను శాంతంగా ఉండాలా. నా తమ్ముడితో నేను ఒక్కొక్కసారి కరెక్టే నా ఫైట్ చేయాలా. ఓకే, నేను కాదన్న ఫైట్ చేయి. అయితే నీకు ఇప్పుడు వాకింగ్ చెప్తా. బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు మరణాన్ని జయించినటువంటి వీరులు. ఏలియా, హానోకు, మెల్కిజెదెక్. మెల్కిజెదెక్కి ఒక పేరు ఉంది. అతను అబ్రహాము కంటే గొప్పవాడంట. అవునా కదా? హీ హాస్ గివెన్ హిమ్ హిస్ టైట్స్. అయితే మెల్కిజెదెక్ ఒక పేరు ఉంది. ఎవరికైనా తెలుసా ఆ పేరు? షాలేము రాజు. ఇంగ్లీష్లో మెల్కిజెదెక్ హ్యాస్ అ నేమ్. వాట్ ఈస్ ద నేమ్? కింగ్ ఆఫ్ పీస్. షాలేము రాజు, శాంతికి రాజు. యేసుప్రభు వారికి కూడా ఉంది. హీ ఈజ్ పీస్. ఆయనే పీస్. యేసుప్రభు వారికి ఇంకొక పేరు కూడా ఉంది, కింగ్ ఆఫ్ రైచియస్నెస్. అందుకే తన సహోదరుల కంటే తన్నే హెచ్చించాడంట. He has exalted him above his fellows. Hebrews లో తీయండి. He was separated from sinners, holy, blameless. He preferred righteousness and God exalted him. హెబ్రూలు 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీవు శాంతిని ప్రేమించావు, ఆస్తిని కోల్పోయావు. దేని ప్రేమించావు? నేను ఆ కోర్టుకెళ్ళి గొడవ పడను, నేను శాంతి కావాలి, తీసేసుకోవాలి డబ్బు. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే, నీ ఊర్లో ఉన్న వారి కంటే, నీ దేశంలో ఉన్న వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. సో యు రిసీవ్ ద అనాయింటింగ్ వెన్ యు గివ్ ప్రయారిటీ టు పీస్. నువ్వు అతను తిట్టాలా, తిరిగి కొట్టాలా, లక్కోవాలా, కేసేయాలా, నా పగ తీర్చుకోవాలా, లోపల రగిలిపోతుంది. యు సీ నా కింగ్ ఆఫ్ పీస్. ఒకవేళ నువ్వు దాని విషయమై వదిలేసావనుకో, నాకు శాంతి కావాలనే వాళ్ళతో కొట్టలాట, ఆ డబ్బు కొంచెం వదిలేసావనుకో, అతని కంటే 100 రెట్లు దేవుడిని హెచ్చిస్తాడు. గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. ఒకవేళ ఆ పొరపాటు చేయకుండా నీతిగా ఉన్నావనుకో, అరే ఇది చేస్తేనే నాకు వర్కౌట్ అవుతుంది, ఆ సమాజం అంతటి కంటే నేను హెచ్చిస్తాడంట. నీ తోడి వారందరికంటే నేను హెచ్చించినట్లుగా. వెన్ యూ లవ్ పీస్, వెన్ యూ లవ్ రైచియస్నెస్, యూ అట్రాక్ట్ అనాయింటింగ్. యూ అట్రాక్ట్ అనాయింటింగ్. దెన్ యూ విల్ గెట్ అనాయింటింగ్. అతను విమర్శనం చేయొచ్చు, అతని గురించి నువ్వు బ్యాడ్ చేయొచ్చు, కానీ నువ్వేం కోల్పోతావు? వాట్ యూ లూజ్? అనాయింటింగ్. ఎగ్జాల్ట్ ద పీస్. పోయింది, వదిలే. ఎగబడి కొట్టగా, ఎగబడి తిట్టగా. డోంట్ ఫైట్ విత్ హిమ్, లీవ్ ఇట్. Exalt peace, exalt righteousness, then you'll be lifted up by what? Anointing. ఈ రోజు నుంచి మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి
మీ మీదకి అభిషేకము ధారాళముగా కొలతలేని అభిషేకం వచ్చును గాక. వెన్ యూ స్టాప్ ఫైటింగ్, when you stop stealing, when you stop messing around, you will be lifted up. Sacrifice. అందుకే ఆయన ఏమంటారు? గొర్రెపిల్ల. హీస్ కాల్డ్ ల్యాంబ్ ఆఫ్ సాక్రిఫైస్. హీ డైడ్. నోరు మెదపడా? మెదపలే. తిరస్కరించాడా? ద అనాయింటింగ్. సంబడి ఈస్ ప్రిపేరింగ్ ఫర్ అనాయింటింగ్ ఫ్రమ్ టుడే by shutting your mouth, by shutting your anger, by shutting your doors to blame others. Anointing. King of peace. Melchizedek is king of peace. Peace కావాలి. ఏం కావాలంట? అతను దేనికి ప్రయారిటీ ఇచ్చాడంట? శాంతి. ఇంత ఏదన్నా జరగని, ఐ విల్ గివ్ ప్రయారిటీ. నాకు హక్కు ఉంది, నాదది. కానీ నేను గనక నా దానికోసం నేను ఫైట్ చేసిన శాంతి ఉండదు. కాబట్టి నేను కోల్పోతున్నా. దానికి 100 రెట్లు నీవు పొందుకుంటావు. లెట్ us స్టడీ. హెబ్రోల్కి వెళ్ళిపోదాం. 5:14 అన్న. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. సో మోసే బలమైన ఆహారాన్ని పెట్టగలిగాడా పిల్లలకి? లేవీలకి పెట్టగలిగాడా? పెట్టలేకపోయాడు. పౌలు పెట్టగలిగాడా? పెట్టలేకపోయాడు. సంఘానికి వెళ్ళి వచ్చాడు, పైకి వెళ్ళి వచ్చాడు 3వ ఆకాశానికి. పౌలు ఎదిగిపోయాడు, సంఘానికి పెట్టలేకపోతున్నాడు. అటు మోసే పెట్టలేకపోతున్నాడు. వాట్ యు డోంట్ ఓవర్కమ్ యూ విల్ ఫైట్ అండ్ ద ఫ్యూచర్ ఈజ్ ఫైటింగ్. వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము డైజెస్ట్ అవ్వట్లే. వాళ్ళకి వీళ్ళకి పెట్టలేకపోయాడు. ఈరోజు తర్వాత మీరు బలమైన ఆహారమును వాక్యం నుంచి తీసుకుందరుగాక. యూ విల్. ఎందుకు పెట్టవట్లేదంటే యు ఆర్ నాట్ మేకింగ్ ఎనీ డెసిషన్ ఇన్ దట్ ఏరియా. అది జయించలేకపోయావు అక్కడ. ఆ కరప్షన్ జయించలేకపోయావు, ఆ దురాశని జయించలేకపోయావు, ఆ కోపాన్ని అంచుకోలేకపోతున్నావు. హౌ విల్ స్ట్రాంగ్ మీట్ కమ్ టు యూ? చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. చూడండి, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును. అందరూ మారు మనసు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ. హస్త నిక్షేపణ అంటే చేతులు వేయాలి, బ్లెస్ చేయాలంటే చేతులు వేస్తేనే పరిశుద్ధాత్మ వస్తాను. ఆ రోజుల్లో ఒక ఆచారం. అది నిజంగా వచ్చేది కూడా. రైట్? ఇఫ్ దే లే హ్యాండ్స్ దే విల్ బి బ్లెస్డ్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్. మృతుల పునరుత్థానము, మళ్ళా తిరిగి లేస్తారు. నిత్యమైన తీర్పును. తర్వాత మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? నరకానికి వెళ్ళి అక్కడ ఏముంటుంది? నిత్యమైన తీర్పు ఉంటుంది. దాని తర్వాత నరకం పోతారు. అను పునాది మరలా వేయక. చెప్పాలా? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఇది పునాది. దీనికి ఎవరిని వ్యతిరేకం ఉంటారు? నాకు తెలిసి ఏ విశ్వాసి వ్యతిరేకం ఉండడు. ఎ బేబీ ఈస్ క్రిటిసైజింగ్ ఎ గ్రోన్ అప్ మ్యాన్ హూ ఈస్ మేనిఫెస్టింగ్ ద వర్డ్ అండ్ ద ప్రిన్సిపల్స్. అను మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తుని కూర్చున్న మూలోపదేశములు మాని. ఏమంటున్నాడు? క్రీస్తుని కూర్చునే మూలోపదేశములు అస్తమాల అయ్యే కాకుండా వి ఆల్ గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తాం. క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మన సంపూర్ణ మగుటకు సాగిపోదము. హీ వాంట్ టు టీచ్ మెనీ థింగ్స్. ఓవర్కమింగ్ మైండ్. అందరూ చెప్పండి, జయించే మనస్సు. Your children should be established in the word. Know what is good, what is bad. Many people are becoming king of peace today. Shalem రాజులు అవబోతున్నారు చాలా మంది. Some are becoming king of righteousness. దానివల్ల ఏమొస్తుందంట? నీకు నీ సహోదరుల కంటే నువ్వు హెచ్చబడడానికి ఏమొస్తుందంట? అభిషేకం. యూ విల్ రిసీవ్ అనాయింటింగ్. కొంతమందిలో అనాయింటింగ్ ఉంటుంది. ఆ శాంతిని, ఆ నీతిని హెచ్చించకపోవడం వల్ల అనాయింటింగ్ బయటికి రాదు. బట్ ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దట్ అనాయింటింగ్. వెన్ యూ చూస్ పీస్ మోర్ దెన్ దట్ మనీ, వెన్ యూ చూస్ పీస్, వెన్ యూ చూస్ రైచియస్నెస్. నాకు నీతి కావాలా? ఏం కావాలా? అనాయింటింగ్ విల్ కమ్ ఫర్ యూ. రైచియస్నెస్. కింగ్ ఆఫ్ అంటే దేన్ని ఎన్నుకున్నావు నువ్వు? నీతిని ఎన్నుకున్నావు, శాంతిని ఎన్నుకున్నావు. ప్రభు నేను జయించాలా? కమ్ ఆన్, ప్రే ఫర్ దట్. వాట్ యు ఆర్ బీన్ మెస్సింగ్ అరౌండ్. ప్రభు ఈ కోపాన్ని నేను జయించాలా, అసూయని జయించాలా, అయ్యా ఈ పాపాన్ని జయించాలి, ఈ పాప తలంపు, ఈ దురలవాటిని నేను జయించాలా. 10, 20, 30 సంవత్సరాల నుంచి ఈ పాపంలో జీవిస్తున్నాను నాయన. నేను దీని నుంచి బయటికి రావాలా. ఐ వాంట్ టు కమ్ అవుట్. ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్. ఐ వాంట్ టు బి ఒబీడియంట్ టు మై పేరెంట్స్. ఎప్పుడైతే నేను దీన్ని జయిస్తానో, శాంతికి రాజు అవుతానో, ఎప్పుడైతే నేను నీతికి రాజు అవుతానో, నా సహోదరుల కంటే నేను చూపడతాను. నాకు అభిషేకం వస్తుంది. ఇన్ జీసస్ మైటీ నేమ్, ఇన్ జీసస్
mighty name I pray. Amen.